నమస్తే. నిరుపేదలు రాజకీయాలకి పనికిరారా? నిరుపేదలకి పార్టీలో స్థానం లేదా? నిరుపేదలంటే అంత చులకన? నిరుపేదలంటే రాజకీయాల్లో జెండా మోసే కార్యకర్తలే తప్ప నాయకులుగా ఎదిగే అవకాశం లేదా? ప్రస్తుతం ఏపీలో పరిణామాలు చూస్తుంటే అలానే కనిపిస్తోంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు సామాజిక సమీకరణాలంటూ ఆర్థికంగా చాలా పుష్టిగా ఉన్న నాయకులను బరిలోకి దింపుతూ ఉంటే, ఎలాంటి అండదండలు లేని సామాన్య కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలకి నేనున్నానంటూ భరోసాను కల్పిస్తూ నాయకులుగా ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న టికెట్లను చూస్తే అర్థమవుతోంది పెత్తందారులకు పేద వర్గాలకి మధ్య జరుగుతున్న యుద్ధం ఏ విధంగా ఉంటుంది అనేది. ఏపీలో నిన్నటికి నిన్న సింగనమలలో భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యంగ్యాస్త్రాలు, అవహేళన వ్యాఖ్యలు, అవమానపరిచిన విధానం చూస్తూ ఉంటే ఒక రాజకీయ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగనమల ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిపై చేసిన కమెంట్స్ నిజంగా రాజకీయాల్లో కొంత సిగ్గుచేటుగా అభివర్ణిస్తున్నాయి వైసీపీ వర్గాలు. తనలో ఉన్న ఆక్రోశం, సామాజిక వర్గాలపై తనకున్న అక్కసు లేదంటే ద్వేషం ఏ విధంగా ఉందో నిన్న భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు బయట పెట్టుకున్నారు అని చెప్పి వైసీపీ శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నాయి. అయితే సింగనమల విషయానికే కాదు, చాలా చోట్ల మడకసిర అవ్వచ్చు, గుంటూరు సిటీ అవ్వచ్చు, మైలవరం అవ్వచ్చు, అనేక ప్రాంతాల్లో తనని నమ్ముకున్న, తన జెండా మోసిన, తన పార్టీకి అంటుపెట్టుకొని ఖచ్చితంగా కరుడుగట్టిన జగన్ అభిమాని లేదంటే వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ అని చెప్పుకునే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఈసారి టికెట్లు కేటాయించారు. అందులో సింగనమల వీరాంజనేయులు గురించి మొదట మాట్లాడుకుందాం. బిఏబిడి చేసిన వీరాంజనేయులు నిజంగానే టిప్పర్ డ్రైవర్. అది ఉద్యోగం కాదా? టిప్పర్ డ్రైవింగ్ అంటే అంత చులకన? ఎస్సీ సామాజిక వర్గం, అదే సామాజిక వర్గం నుంచి ఒక మహిళని మీరు సింగనమలలో బరిలోకి దింపారు. అదే స్థానం నుంచి వీరాంజనేయుల్ని రంగంలోకి దింపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జొన్నలగడ్డ పద్మావతిని కాదని మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేయాలనే పేరుతో ఈసారి సిట్టింగ్ని పక్కన పెట్టి ఏకంగా వీరాంజనేయులకి టికెట్ కేటాయించారు. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేస్తానంటూ చెప్పటమే కాదు, చేసి చూపిస్తూ ఉన్నారు. అది సింగనమలలో మరొకసారి ప్రూవ్ అయింది. వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు కంటే కూడా ఎక్కువ పట్టాలు పుచ్చుకున్న వ్యక్తి, ఎక్కువగా విద్యను అభ్యసించిన వ్యక్తి, అనేక హై స్టడీస్ చేసిన వ్యక్తి. అతను టిప్పర్ డ్రైవర్గా తన పరిస్థితులు బాలేక కుటుంబ పోషణ నిమిత్తం అతను చేసుకుంటూ ఉన్నారు. ఆర్థికంగా తన దగ్గర వేల కోట్ల ఆస్తులు లేకపోవచ్చు, చెప్పుకోవటానికి ఉన్నతమైన సామాజిక వర్గం కాకపోవచ్చు, అందరితో పోటీ పడే ఖర్చు చేసుకునే ఆర్థిక అండదండలు ఆయనకు లేకపోవచ్చు. కానీ తను నమ్ముకున్నది, తనను నమ్మింది కేవలం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ జెండా. ఇందులో భాగంగానే అతనికి జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించారు. అదే సామాజిక వర్గంలో అతను ప్రకటించిన బండారు శ్రావణిని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చదువురాని వ్యక్తి, సామాజిక వర్గం ఎస్సీ అయిన వ్యక్తికి, టిప్పర్ డ్రైవర్కి, టిప్పర్ నడుపుకున్న వ్యక్తికి ఒక మాదికి తీసుకొచ్చి ఎలా టికెట్ ఇచ్చారు అని, లేదంటే చదువు లేని వ్యక్తి రాజకీయాల్లో అవసరమా అంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడడం నిన్న అందరినీ కొంత డౌన్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆ సామాజిక వర్గాలన్నీ కూడా నొచ్చుకునే అవకాశం ఉంది నిన్న బాబు చేసిన వ్యాఖ్యలకి. అయితే సింగనమలలో ఒక హుందాతనం బయటపడింది. జగన్మోహన్ రెడ్డి టీడీపీ సింగనమల అభ్యర్థి పైన ఒక కమెంట్ కూడా చేయలేదు. ఆ వ్యక్తి, ఆ మహిళా లీడర్ పైన అనేక సోషల్ మీడియా మాధ్యమాల్లో యాంకర్ ప్రదీప్తో పబ్బుల్లో దొరికిందని, పబ్బులో తిరుగుతుందని, పబ్బు కల్చర్కి అలవాటైన ఒక మహిళా నేత అని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆమెని డిఫేమ్ చేయటానికి, ఆమెని టార్గెట్ చేయటానికి అనేక అస్త్రాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్గర ఉండొచ్చు. కానీ పల్లెత్తు మాట అనలేదు. బండారు శ్రావణి పేరుని ఉచ్చరించకుండానే తన అభ్యర్థికి తను ఇష్టంగా నిలబెట్టుకున్న వీరాంజనేయుల్ని గెలిపించాలని, గెలిపిస్తే మంచి జరుగుతుందని, పేదవాడైనా ఉన్నతంగా ఆలోచించే ఆలోచన విధానంతో ఉన్నవాడని, చదువుకున్నవాడని, ఇంతకు మించి మీకేం కావాలని చెప్పి ప్రశ్నిస్తూనే 100% ఆయనను గెలిపించాలని విన్నవించుకున్నారు. ఒక పదం కూడా వీరాంజనేయులు అపోనెంట్గా ఉన్న బండారు శ్రావణి పేరుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా తీయలేదు. కానీ
చంద్రబాబు నాయుడు గారు టచ్ చేశారు, కార్నర్ చేశారు, డౌన్ చేశారు. మోరోవర్ మడకశిర విషయానికి వద్దాం. అక్కడ కూడా ఉన్నతంగా విద్యను అభ్యసించిన వ్యక్తి, అలాగే అతను ఉపాధి కూలీ చేసుకుంటూ వైసీపీ కార్యకర్తగా కూడా కొనసాగుతున్నారు. ఎన్నో ఏళ్లుగా వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కార్యకర్త అతను కూడా ఉన్నతంగా చదువుకున్నాడు. మడకశిరే కాదు, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ని కొన్ని కోట్లకి అధిపతి వైఎస్ఆర్సీపీ కాదనుకుంటే ఎన్నికల ఆఖరి నిమిషంలో టీడీపీలోకి తెచ్చుకొని దేవినేని ఉమాని కాదనుకొని ఈ కోట్ల అధిపతి అయిన వసంత కృష్ణప్రసాద్ని బరిలోకి దింపి మైలవరం టికెట్ కేటాయించారు. కానీ వైఎస్ఆర్సీపీ సామాజిక న్యాయం పేరుతో ఒక సామాన్యుడికి, జెండాని, నాయకుడిని, పార్టీని నమ్మిన ఒక వ్యక్తికి టికెట్ కేటాయించింది. అతని పేరు చెర్నాల తిరుపతిరావు. కొన్ని కోట్లకు అధిపతి ఉండొచ్చు కానీ జగన్ చేస్తున్న మేలు ఇతను కూడా చేసే అవకాశం ఉంది, ఆ నమ్మకం తనకుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అతనికి టికెట్ కేటాయించారు. మైలవరం కృష్ణప్రసాద్కి, వసంత కృష్ణప్రసాద్కి ఖచ్చితంగా చిటికేస్తే ఫ్లైట్లు, నిమిషంలో బస్సులు, లేదంటే ఎక్కితే కారు, దిగితే కారు అన్నట్టు ఆయన లైఫ్ లగ్జరీస్ లైఫ్ ఉంటుంది. కానీ చెర్నాల తిరుపతిరావు పరిస్థితి అలా కాదు. వెరీ మిడిల్ క్లాస్ పూర్ పర్సన్. అతను ఇప్పుడు ఎమ్మెల్యేగా చేసుకునే ప్రచారానికి సంబంధించి కూడా తన దగ్గర డబ్బులు లేవని పార్టీ నాయకుల దగ్గర ఆయన అనేక సందర్భాల్లో చెప్పుకున్న పరిస్థితి. అయినా కూడా కొండంత ధైర్యం, జగన్మోహన్ రెడ్డి బొమ్మ చాలు నేను గెలవటానికి అనే ఒక సవాల్ని తీసుకొని అతను ప్రచారంలో దూసుకెళ్తూ ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ దగ్గర కోట్లున్నాయి, కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని ఒక అభిమానం, ఆప్యాయత వైసీపీలో ఉంది, జగన్ గారి దగ్గర ఉందని చెప్పి చెర్నాల తిరుపతి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మరొక వ్యక్తి నెల్లూరు సిటీ గురించి మాట్లాడదాం. నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ గారికి అక్కడ టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ కూడా సామాన్యుడికి, పెత్తందాడికి జరుగుతున్న ఒక యుద్ధంగా చూడాలి. నెల్లూరు సిటీ నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ గారి ఒక 1000 కోట్ల సామ్రాజ్యపు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సుపరిచితం. సో అలాంటి నారాయణ మీద నెల్లూరు సిటీ నుంచి ఒక బంగారం షాప్లో పనిచేసుకునే ఒక చిన్న గుమస్తా ఖలీల్ అహ్మద్కి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చింది. మైనార్టీ కోటా, మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఆయనకి టికెట్ కేటాయించడంతో ఫస్ట్ టైం ఈ ప్రయోగం చేస్తూ ఉన్నారు నెల్లూరు సిటీలో. అక్కడ మైనార్టీలు చాలా ఎక్కువగా ఉన్నారు. ముస్లిం పాపులేషన్ అంతా వన్ సైడెడ్గా కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎన్నుకునే అవకాశం ఉంటుంది, అలాగే ఖలీల్ని గెలిపించే అవకాశం ఉంటుంది అని చెప్పి నెల్లూరు సిటీ నుంచి ఖలీల్కి ఆయన అవకాశం కల్పించారు. ఇక్కడ కూడా సామాన్యులకు, పెత్తందారులకు జరుగుతున్న యుద్ధంగానే జగన్ అభివర్ణించారు. ఇవన్నీ ఇలా ఉంటే 1000 కోట్ల అధిపతులు వర్సెస్ అసలు తిరగడానికి కారు, ఉండటానికి ఇల్లు లేని కూలీనాలు చేసుకునే ఒక బడు బలహీన వర్గాలను తీసుకొచ్చి చట్టసభల్లో వాళ్ళకి అవకాశం కల్పిస్తూ నాయకులుగా తీర్చిదిద్దే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇదే కదా సామాజిక న్యాయం. గెలుపోటములు తర్వాత, కానీ అసలు ప్రచారంలో దింపి టికెట్లు కేటాయించి వాళ్ళని డి అంటే డి అనే పరిస్థితిలోకి తీసుకొచ్చారు అంటే జగన్ అక్కడే సక్సెస్ అయ్యారు కదా అని చెప్పి వైసీపీ అంటోంది. మోరోవర్ చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడిగా వర్ణించే రేవంత్ రెడ్డి కూడా ఆసిఫాబాద్ నుంచి ఇందిరమ్మ ఇల్లులో ఉంటున్న ఒక ఉపాధి హామీ పథకం కింద పనిచేసుకునే ఒక బడుగు బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి, గిరిజన సామాజిక వర్గం నుంచి చెందిన వెడ్మా బొజ్జాకి అవకాశం కల్పించింది. అతను కూడా చాలా నిరుపేద, తిరగడానికి, ప్రచారం చేసుకోవడానికి డబ్బులు లేని ఒక వ్యక్తి. అతనికి కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ అవకాశం కల్పించారు. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడిని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన నాకు రాజకీయాలు చాలా చేశారు అని అభిప్రాయపడుతూ ఉంటారు రేవంత్. చంద్రబాబు శిష్యుడైన రేవంతే ఇలాంటి ప్రయోగాలు రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అక్కడ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు రియాలిటీని? ఎంతసేపు 1000 కోట్లు, వాళ్ళ వెనుక ఉన్న డబ్బులు, వాళ్ళ సామ్రాజ్యాలు, వాళ్ళ బిజినెస్లు, ఇవి చూసేనా ఎప్పుడు టికెట్లు ఇచ్చేది? ఇది కాదు కదా అసలైన రాజకీయం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కావచ్చు. ఈ 2 కాంటెక్స్ట్లు ఇప్పుడు ఏపీ ప్రజల మధ్యలో వెళుతున్నాయి. ఎందుకు అంటే ఎప్పుడు కులాల చుట్టూ, మతాల చుట్టూ తిరిగే రాజకీయాలు కొన్నైతే డబ్బు ఉన్నోడు, డబ్బు లేనోడు, డబ్బులు వెదజల్లే పార్టీలు, డబ్బులు లేకుండా ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం న్యాయం చేస్తా అనే నాయకులు, వీటి చుట్టూ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ తిరుగుతూ ఉన్నాయి. 100% జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వర్కౌట్ అయితే గనక వాళ్ళే
రాబోయే క్యాబినెట్లో మంత్రులు అవ్వచ్చు, వాళ్ళే రాబోయే క్యాబినెట్లో డిప్యూటీ సీఎంలుగా ఉండొచ్చేమో. ఎందుకంటే గతంలో నందిగం సురేష్ని ఇదే చంద్రబాబు నాయుడు దేనికి పనికిరారని, లేదంటే నందిగం సురేష్ పైన ఎన్నో అరాచకాలకు తెగబడిన పార్టీ అని ముద్ర ఉంది. ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన పార్టీ అని టీడీపీపై నందిగం సురేష్ ఎప్పుడు ఫైర్ అవుతూ ఉంటారు. అలాంటి నందిగం సురేష్ని నేరుగా తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించి పార్లమెంటుకు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అలాంటి నందిగం సురేష్కి అసలు చట్టసభలో అవకాశమే లేదు అని చెప్పి తిరస్కరించబడిన చంద్రబాబుకు సవాల్గా నందిగం సురేష్ని ఈరోజు పార్లమెంట్లో ఒక ఎంపీగా నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో ఎంతసేపు పక్క పార్టీలో వ్యక్తులను అవహేళన చేస్తూ డౌన్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళే రేపు ఏకు మేకై అసెంబ్లీలో కూర్చుంటున్నారు, క్యాబినెట్లోకి వస్తున్నారు, పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు. మీ పార్టీ చేస్తూ ఉన్న అరాచకాలపై నిందలు వేస్తూ ఉన్నారు. సో ఏ పార్టీ అయినా ఏ నాయకులైనా ఆలోచిస్తే చేసే కమెంట్స్ పైన కొంత సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో అని చెప్పి వైసీపీ అంటోంది. జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్లు, బ్రాండ్ అంబాసిడర్లు పెద్దగా బయట వాళ్ళు అక్కర్లేదేమో. ఈరా లక్కప్ప, వీరాంజనేయులు, ఒక ఖలీల్ అహ్మద్ ఇలాంటి వాళ్ళే నా స్టార్ అంబాసిడర్లు అని చెప్పి ఆయన పదే పదే మాట్లాడుతూ ఉంటారు. ఇదే కదా సామాజిక న్యాయం అంటే, ఇదే కదా పేదవారు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటే అని చెప్పి వైసీపీ అంటోంది. దీన్ని చంద్రబాబు ఎలా కవర్ చేసుకుంటారు, ఆ పార్టీ ఎలా క్లెయిమ్ చేసుకుంటుంది, ఈ వ్యాఖ్యలు నేను చేయలేదంటుందా, ఆ ఉద్దేశంతో అనలేదంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.